ఫార్ములా ఈ రేస్ కార్ వ్యవహారంలో సుమారు 7 గంటల పాటు మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ను ఈడీ అధికారులు ప్రశ్నలతో ముంచెత్తారు. బ్రిటన్కు చెందిన ఫార్ములా ఈ ఆపరేషన్స్ ఖాతాల్లోకి హెచ్ఎండీఏ నిధులు ఎందుకు మళ్లించారు? రేస్ నిర్వహణ అగ్రిమెంట్లను అతిక్రమించి ఎఫ్ఈఓకు డబ్బులు చెల్లించాలని ఎందుకు ఆదేశించారు? ఆర్థిక శాఖ కేబినెట్ పర్మిషన్ లేకుండా నిధులు ఎందుకు చెల్లించాల్సి వచ్చింది? మీరు చెబితేనే అధికారులు నగదు బదిలీకి పాల్పడ్డారా? విదేశీ కంపెనీకి నగదు చెల్లింపులో ఆర్బీఐ నిబంధనలు ఎందుకు పట్టించుకోలేదు? ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నప్పుడు ఈసీ అనుమతి తీసుకోవాలని తెలియదా? మొత్తం వ్యవహారంలో అప్పటి ప్రభుత్వానికి చేకూరిన లబ్ధి ఏంటి అంటూ కేటీఆర్పై ఈడీ అధికారులు ప్రశ్నల వర్షం కురిపించారు. గురువారం ఉదయం ఇంటి నుంచి బయలుదేరిన కేటీఆర్ 10:30 బషీర్బాగ్లోని ఈడీ కార్యాలయానికి చేరుకున్నారు. ఆయన మొబైల్ ఫోన్ను అధికారులు సెక్యూరిటీ వద్ద డిపాజిట్ చేయించారు. తర్వాత జేడీ రోహిత్ ఆనంద్ ముందు ఓ న్యాయవాదితో కలిసి కేటీఆర్ విచారణకు హాజరయ్యారు. ఈడీ అసిస్టెంట్ డైరెక్టర్ ఆధ్వర్యంలో మొత్తం 5 సభ్యుల బృందం ప్రశ్నించింది. మధ్యలో కాసేపు లంచ్ బ్రేక్ ఇచ్చారు. సాయంత్రం 5:30 గంటల వరకు ఈ విచారణ కొనసాగింది. ఈ నెల 8, 9వ తేదీల్లో హెచ్ఎండీఏ మాజీ చీఫ్ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డి, అప్పటి ఎంఏయూడీ స్పెషల్ చీఫ్ సెక్రటరీ అరవింద్ కుమార్ అందజేసిన డాక్యుమెంట్ల ఆధారంగా కూడా ఈడీ అధికారులు కేటీఆర్ను ప్రశ్నించినట్లు తెలిసింది. అవసరమైతే మరోసారి విచారణకు హాజరు కావాల్సి ఉంటుందని సూచించారు. వ్యక్తిగత బ్యాంక్ అకౌంట్, ఆస్తుల వివరాలు ఆరా తీయగా అన్ని అందిస్తానని కేటీఆర్ తెలిపారు. అలాగే ఈడీకి 2 డాక్యుమెంట్స్ ఇచ్చిన కేటీఆర్ అందుకు సంబంధించి వారి నుంచి రిసిప్ట్ తీసుకున్నట్లు తెలిసింది. కేటీఆర్ చాలా ప్రశ్నలకు సమాధానమివ్వగా నిధుల మళ్లింపు అంశం, నిబంధనలు ఎందుకు అతిక్రమించాల్సి వచ్చిందన్న ప్రశ్నల్లో కొన్నింటికి సమాధానాలు దాటవేసినట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. మరికొన్నింటికి ముక్తసరిగా జవాబులిచ్చారు. మంత్రిగా తనకు అన్ని విషయాలు తెలుసని చెప్పారు. బిజినెస్ రూల్స్, ఆర్బీఐ నిబంధనల ప్రకారమే ఎఫ్ఈఓకు చెల్లింపులు జరిగాయని స్పష్టం చేశారు. ప్రపంచ స్థాయిలో హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ డ్యామేజ్ కాకూడదనే ఎఫ్ఈఓకు చెల్లింపులు జరిపామన్నారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉండగా హెచ్ఎండీఏ బోర్డు నుండి మంజూరైన 45.71 కోట్లకు సంబంధించి ఎలాంటి అధికారిక ఉత్తర్వులు లేవని చెప్పారు. కేటీఆర్ చెప్పిన అంశాలన్నీ అధికారులు రికార్డు చేసినట్లు తెలుస్తోంది. ఇక ఎఫ్ఈఓ ప్రపోజల్స్ ఎవరు తీసుకొచ్చారు? కంపెనీనే నేరుగా సంప్రదించిందా, లేక ఇతర ప్రైవేట్ కంపెనీలు ఈ కార్ రేస్ ఫార్ములాను రాష్ట్రానికి తీసుకొచ్చే ప్రయత్నాలు చేశాయా అనే కోణంలో కూడా ఈడీ అధికారులు ప్రశ్నించినట్లు తెలుస్తోంది. ఈవెంట్ నిర్వహణకు స్పాన్సర్గా అగ్రిమెంట్ చేసుకున్న ఏస్ నెక్స్ట్ జెన్ సంస్థ గురించి కూడా ఆరా తీసినట్లు తెలుస్తోంది.